నుంచి నిజాలు రాబట్టబోతున్న ఇండియన్ జేమ్స్ బాండ్. రాణా అప్పగింత పాకిస్తాన్ ఉగ్ర కుట్రని బయటపెట్టబోతోందా? 26 నవంబర్ 2008 ఈ తేదీని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ రోజును గుర్తు చేసుకుంటే దేశ ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడతారు. భారత చరిత్రలో ఇదే అతి పెద్ద ఉగ్రదాడి. ఈ దాడిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. దేశంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటైన తాజ్ హోటల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మన భద్రతా వ్యవస్థను కూడా సవాల్ చేశారు. పాక్ నుంచి 10 మంది ఉగ్రవాదులు డ్రీమ్ సిటీలో అడుగుపెట్టారు. చీకటి పడుతుండగా ముంబై వీధుల్లో విధ్వంసం మొదలుపెట్టారు. 4 బృందాలుగా విడిపోయి ముంబైలోని పలు ప్రముఖ ప్రదేశాలను టార్గెట్ చేశారు. ముంబైలోని ప్రపంచ స్థాయి హోటళ్లలో ఒకటైన తాజ్ హోటల్, ఓబెరాయ్ ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్లపై దాడులు జరిగాయి. షా ఆఫ్ ముంబైగా పిలిచే తాజ్ హోటల్ని ఉగ్రవాదులు దారుణంగా ధ్వంసం చేశారు. 3 రోజుల పాటు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఘటన భారత్తో పాటు యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ముంబై వంటి మహానగరంలో ఈ స్థాయి ఉగ్రదాడుల్ని ఎవరూ ఊహించలేకపోయారు. అలా ఎవరి ఊహకు అందకుండా ఉగ్రదాడి ప్లాన్ చేసిన వారిలో ఒకడే తహవూర్ రాణా. తహవూర్ హుస్సేన్ రాణా పాకిస్తానీ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త. ముంబై దాడుల కుట్రకు సంబంధించి ఇతడిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్కు చెందిన అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలు ఉన్నాయి. ముంబై ఉగ్రదాడుల వెనుక ప్రధాన కుట్రదారుల్లో డేవిడ్ హెడ్లీ ఒకడు. రాణా నవంబర్ 11, 2008న భారత్కొచ్చి నవంబర్ 21 వరకు దేశంలోనే ఉన్నాడని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచి ఛార్జ్షీట్లో పేర్కొంది. అంతేకాదు, పవాయిలోని ఓ హోటల్లో 2 రోజులు రాణా గడిపినట్టు ఆధారాలున్నాయి. ఉగ్రదాడిలో రాణా పాత్ర ఉందని కొంతమంది వాంగ్మూలాలతో పాటు అతనిపై డాక్యుమెంటరీ సాక్ష్యాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. పాక్ అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి ముంబై ఉగ్రదాడులకు తహవూర్ రాణా కుట్ర పన్నాడని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు. పైగా నకిలీ డాక్యుమెంట్ల ద్వారా భారత్ టూరిస్టు వీసా పొందడంలో హెడ్లీకి సహకరించింది కూడా తహవూర్ రాణానే. లష్కర్ ఉగ్రవాదులకు రాణా సహకరించాడని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎప్పుడూ చెప్పారు. ఇది మాత్రమే కాదు, హెడ్లీ రాణా మధ్య ఈమెయిళ్ల సంభాషణలు కూడా క్రైమ్ బ్రాంచ్కి అందాయి. ఈమెయిళ్లలో ఒకటి ముంబై ఉగ్రదాడులకు సంబంధించింది. అందులో హెడ్లీ మేజర్ ఇక్బాల్ ఈమెయిల్ ఐడిని అడిగాడు. ఇలా ఎన్నో ఆధారాలు ముంబై ఉగ్రదాడి వెనుక రాణా హస్తం ఉందని చెబుతుంటే అతడు మాత్రం తన మిషన్ కంప్లీట్ చేసి ప్లాన్లో భాగంగా అమెరికా పారిపోయాడు. ముంబై ఉగ్రదాడులో ప్రధాన సూత్రధారుడు సాజిద్ మజీద్ మీర్ ప్రస్తుతం పాక్ జైల్లోనే శిక్ష అనుభవిస్తుండగా, మరో మాస్టర్ మైండ్ తహవూర్ రాణా అమెరికాలో మరో కేసులో జైలుకెళ్లాడు. కానీ ముంబై దాడుల వెనుక పాకిస్తానీ కుట్రలు బహిర్గతం కావాలంటే వారిలో ఎవరో ఒకరు భారత్కు చిక్కాలి. పాకిస్తాన్ జైల్లో ఉన్న సాజిద్ మజీద్ మీర్ను ఇండియాకు రప్పించడం జరిగే పని కాదు. కాబట్టి మన ముందున్న ఆప్షన్ రాణా ఒక్కడే. అందుకే అతన్ని ఇండియాకు రప్పించడానికి భారత్ చాలా కాలంగా ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా చట్టాల్లో లొసుగులను అడ్డు పెట్టుకుని రాణా గేమ్ ఆడాడు. అయినప్పటికీ భారత్ పోరాటాన్ని ఆపలేదు. అమెరికా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. కట్ చేస్తే అగ్రరాజ్యంలో ప్రభుత్వం మారింది. భారత వ్యతిరేకులకు మద్దతుగా నిలుస్తున్న బైడెన్ ఓటమి తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ట్రంప్ సీన్లోకి వచ్చారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే తహవూర్ రాణాను భారత్కు అప్పగించడమే రైట్ అనే వాదనల్ని అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది. అదే సమయంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మోడీ సమక్షంలోనే ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింత మంది నేరగాళ్ల విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకుంటామని మోడీ సమక్షంలోనే వెల్లడించారు ట్రంప్. చివరికి చెప్పినట్టే నరరూప రాక్షసుణ్ణి మన దేశానికి అప్పగించారు. అయితే ట్రంప్ ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా తహవూర్ రాణా అమెరికా కోర్టులతో గేమ్స్ ఆడాడు. 166 మంది అమాయకుల ప్రాణాల్ని మింగేసి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన రాణాకు తన వరకు వచ్చేసరికి ప్రాణభయం తెలిసొచ్చింది. దీంతో తనను భారత్కు పంపించొద్దని, ఇండియాకు అప్పగిస్తే చిత్రహింసలు పెట్టి చంపేస్తారని మరోసారి అమెరికా సుప్రీంకోర్టు గడప తొక్కాడు.
తన అప్పగింతపై తక్షణమే స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని రాణా కోరాడు. ఉగ్రదాడి కేసులో భారత్లో విచారణ చేపడితే తాను ఎక్కువ కాలం జీవించలేను అని తన అభ్యర్థనలో వెల్లడించాడు. ఒకవేళ స్టే ఇవ్వకుంటే దీనిపై సమీక్ష ఉండదని, అమెరికా కోర్టులు తమ పరిధిని కోల్పోతాయంటూ ఏకంగా కోర్టుల్నే బ్లాక్మెయిల్ చేశాడు. అంతేకాదు, తాను పాకిస్తాన్ మూలాలు ఉన్న ముస్లింను కాబట్టి ఒకవేళ భారత్కు అప్పగిస్తే తనను ఆ దేశం వేధిస్తుందన్నాడు. గతంలో పాకిస్తాన్ ఆర్మీలో చేశానని, 2008 ముంబై దాడులతో లింకుందని ఆరోపిస్తున్నారని, తన ఆరోగ్యం దృష్ట్యా ఇండియాకు తనను అప్పగించవద్దని కోరాడు. ఇక్కడితో ఆగని రాణా 2023 మానవ హక్కుల నివేదిక ప్రకారం మోడీ ప్రభుత్వం మైనారిటీలను వ్యవస్థీకృతంగా వివక్షకు గురిచేస్తోందని, అక్కడి ప్రభుత్వం చాలా నిరంకుశంగా మారిందని, ఒకవేళ భారత్కు అప్పగిస్తే తనకు చిత్రహింస జరుగుతుందని తన అభ్యర్థనలో రాణా పేర్కొన్నాడు. అయితే రాణా గురించి పూర్తిగా తెలిసిన అమెరికన్ కోర్టులు అతడి అభ్యర్థనల్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా రాణాను భారత్కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని డిసైడ్ అయిన ట్రంప్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం ఓ ప్రత్యేక విమానంలో అతన్ని భారత్కు పంపించింది. ఢిల్లీ, ముంబైలోని జైళ్లలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అమెరికా న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు ఢిల్లీ, ముంబై జైళ్లలో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. రాణాను భారత్కు రప్పించడం పూర్తి విజయం కాదు. అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతోంది. ఎందుకంటే ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ హస్తాన్ని బయటపెట్టాలి. అది జరగాలంటే తహ్వూర్ రాణాను విచారించాలి. కాబట్టి రాణా ఎంట్రీ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీన్లోకి వస్తుంది. కొన్ని వారాల పాటు రాణాను ఎన్ఐఏ విచారించే అవకాశం ఉంది. ఈ విచారణ ఎవరి సమక్షంలో జరుగుతుందో తెలిస్తే నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకే స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. అవును, తహ్వూర్ రాణా విచారణ ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. అజిత్ దోవల్ హోంమంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. సో రాణా నుంచి అన్ని నిజాలు ఆటోమేటిక్గా బయటకు రావడం ఖాయం. ఆ ఒక్కటి జరిగితే అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఉగ్ర కుట్రలన్నీ బట్టబయలవుతాయి. ఆ తర్వాత ఏ దేశం ఇస్లామాబాద్కు సాయం చేసే ఛాన్సు ఉండదు. IMF వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పాకిస్తాన్కు చిల్లిగవ్వ ఇవ్వవు. మోడీ సర్కారు ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని బయటపెట్టేందుకు తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలు తహ్వూర్ రాణా నుంచి రాబట్టే నిజాలతో పూర్తి ఫలితం ఇస్తాయి అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఒక్క ముక్కలో ఇక ఆటంతా ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ చేతిలోనే ఉంది.